మొత్తానికి మనం చేరుకున్నాం. ఎక్కడికొచ్చి చేరుకున్నాం స్కై డ్రాగన్? ఈ గ్రహం పేరు మీషా. ఇక్కడుండే వారిని గోపా అంటారు. ఎంతో అభిమానంగా చూస్తారు. స్కై డ్రాగన్, నిన్ను నీతో పాటు నీ మిత్రుల్ని మాహీషా గ్రహానికి ఆహ్వానిస్తున్నారు. గోపా, వీరి ఆహ్వానం అంగరంగ వైభవంగా జరగాలి. అవును, సూపర్ గా ఉంది. నిజమే, ఇది చాలా టేస్టీగా ఉంది. అదిగో అటు చూడండి. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. మీరందరూ వచ్చిన వీపు మీద కూర్చోండి. రాజు, పైనుంచి చూసినప్పుడు పొగ ఎక్కువ అనిపించలేదు. నేను నిన్ను పైకి తీసుకువెళ్తాను. అక్కడి నుంచి నీకు కనిపిస్తుందా లేదా చెప్పు. మంచి ఆలోచన భీమ్. ఒక నీల రంగు ఉలుక మీసా గ్రహం మీద వచ్చి పడింది. అక్కడ నుండే ఈ పొగ బయటకు వస్తుంది. నీలి రంగు ఉపగ్రహమా? అరే వీకో, దాని నుంచి వచ్చే పొగ ఎంతో ప్రమాదకరమైంది. అంతకంటే విషపూరితమైనది. దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. ఆపడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇక్కడికి సరిగ్గా 1 మైలు దూరంలో ఒక ప్రదేశం ఉంది. ఎరుపు రంగులో ఉండే ద్రవం కనిపిస్తుంది. నువ్వు ఆ ద్రవాన్ని వీకో గ్రహం మీద పోసావంటే అప్పుడు ఈ పొగంతా ఆగిపోతుంది. మేము వెంటనే వెళ్తాం. పదండి పిల్లలు, మనం త్వరగా అక్కడికి చేరుకోవాలి. అటు చూడు భీమ్, ఎరుపు రంగు ద్రవం. ముమ్మాస చెప్పింది ఈ ద్రవం గురించే. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. భీమ్, త్వరగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఒకే ఒక మార్గమే ఉంది. సరే రాజు, డోలు, బోలు, మీ ముగ్గురు సిద్ధమేనా? కొంచెం అటువైపు తిరగండి. డోలు బోలు, ఇని ఆరంభికలా. కానీ స్నేహితులతో కలిసి పరిష్కరించే సమస్యని ఇక మేము ఆడేస్తాం, ఆడుతూ పాడేస్తాం. చూడండి. ఇక్కడ వాతావరణం ఎంతో హాయిగా ఉంది, ఎంతో ఉల్లాసంగా కూడా ఉంది. ఎంత దుమ్ము రేగొట్టావో చూడు. మమ్మల్ని క్షమించు నోబు, నేను గమనించలేదు. పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు మిత్రులారా. నా పేరు సోబు, వీడి పేరు నోబు. ఈ మోజో గ్రహం గురించి స్కై డ్రాగన్ మాకెన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు. అంతేకాదు మీ దగ్గర ఒక మాయా క్రిస్టల్ ఉందని కూడా చెప్పాడు. అది వాతావరణాన్ని నియంత్రిస్తుందంట కదా. అవును బాబు, అవును. మాక్సిమం మా గ్రహం మీద వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. నా వెనకే రండి, మీకు చూపిస్తాను.
జలాల్ మలీలి మలాల్. ఓ వాతావరణ క్రిస్టల్, మబ్బులో పుట్టించు మంచుని ఇప్పుడు చూపించు నీ అద్భుతం. వావ్, ఎంత అద్భుతంగా ఉందో. సరదాగా ఉంది. నువ్వు బాగానే ఉన్నావు గడ్డలు. సాలీడు, చాలా పెద్ద సాలీడు. ఎలా ఉన్నారు మిత్రులారా? బ్యామ్ బ్యామ్ బిమ్, నువ్వు ఎక్కడికెందుకు వచ్చావు? నాకు వాతావరణాలు మార్చే క్రిస్టల్ కావాలి. దాంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వాతావరణం మారుస్తాను. ఒక్కవేళ ఎవరైనా నన్ను అడ్డుకున్నారంటే అప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టను. ఆ కృష్ణని నువ్వు తీసుకు వెళ్ళిపోతుంటే మేము చూస్తూ ఊరుకోము. అత్యంత శక్తివంతమైన నా 8 సాలిడ్ కాళ్ళను మీరు సరిగా గమనించినట్టు లేరు. మీ ప్రాణాలు పోకూడదని మీరు అనుకుంటే మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకోండి. అతను ఆ క్రిస్టల్ ని అపహరిస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? మీకు తోడుగా మేమున్నాం సోబు నోబు. మిత్రులారా సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధమే. నాకు కావాల్సిన క్రిస్టల్ ఇక్కడ ఉంది. దీన్ని ఒక సాలిడ్ చేత్తో పట్టుకుంటాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడ సూర్యకిరణాలు పడట్లేదు, అందుకే నా సాలిడ్ కాళ్ళ శక్తి బలహీన పడిపోతుంది. సూర్యకిరణాల నుండి శక్తి లభిస్తోందా? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. ముందుగా ఒక లడ్డూ తింటాను. ఓరి నాయనో, అతను బయటికి వచ్చేస్తున్నాడు. అందరూ తప్పుకోండి. నీ బలహీనత ఏంటో నాకు తెలిసిపోయింది. బామ్ బామ్ బెన్, జలాలి జలాల్, మలేలి మలాల్. ఓ వాతావరణ క్రిస్టల్, మోసగ్రహం పైకి తీసుకురా నల్ల నల్లని మబ్బులు. చూపించు నీ అద్భుతం. మబ్బులు అడ్డం రావడం వల్ల సూర్యకిరణాలు నా ఒంటిని తాకటం లేదు. సూర్యకిరణాలు తగలకపోతే నా కాళ్ళకు శక్తి ఉండదు. నా సాలిడ్ కాళ్ళు, మీరందరూ నా సాలిడ్ కాళ్ళను బలహీన పరిచేశారు. ధన్యవాదాలు మిత్రులారా. మీరు మళ్ళీ వీలు చూసుకొని మోజో గ్రహానికి